నవ్యకు స్వాగతం సుస్వాగతం. మనం బస్సుల్లోనూ వాహనాలపై ప్రయాణించేటప్పుడు తిని పారేసిన చెత్తని డైరెక్ట్గా రోడ్డు మీద వేసేస్తూ ఉంటాం. పార్కులు పర్యావరణ స్థలాలైతే ఇక చెప్పనక్కర్లేదు. అంతదాకా ఎందుకు, మన ఇంటినే తీసుకోండి, ఇంట్లో ఉన్న చెత్తని తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తూ ఉంటాం. అసలు ఇదేమైనా పద్ధత? ఒక్కసారి ఆలోచించండి. వాహన కాలుష్యాన్ని నివారించడం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ చెత్తని కేటాయించిన స్థలంలో పారేయడం మన మినిమం రెస్పాన్సిబిలిటీ కాదంటారా? మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మరి సాధారణంగా ఏ కేసులోనైనా సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఆ సాక్షికి బెదిరింపులు రావడం అనేది చాలా సహజం. ఒక్కొక్కసారి ఆ సాక్షి కోర్టు దాకా కూడా రాలేకపోవచ్చు. కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు సాక్షి పేరుని, చిరునామాని, వివరాల్ని ఎంతో గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే ఆ సాక్షి కోర్టు దాకా కూడా సాక్ష్యం చెప్పడానికి రానక్కర్లేదు. దానికి ఎన్నో అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఈ యాక్ట్ కింద బాధితురాలి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. మరి దీని మీద మరిన్ని వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మాకు వచ్చే ఉత్తరాల్లో సాధారణంగా డైవోర్స్, విడాకులు, మెయింటెనెన్స్ వీటి మీదనే ఎక్కువ ఉత్తరాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్స్ కూడా వినేవాళ్ళకి రిపీటెడ్గా అనిపించవచ్చు. కాకపోతే ప్రేక్షకులు వాళ్ళకు ఉండే ఇతర సందేహాలని కూడా మాకు రాస్తే వాటిని కూడా మేము నివృత్తి చేసి మీకు తగిన సహకారాన్ని, సలహాలని కూడా అందించగలం. ఇవాళ వచ్చిన ఉత్తరాల్లో ముందుగా విజయవాడ నుంచి కరుణ గారు రాసిన ఉత్తరాన్ని చదువుదాం. మేడం నమస్తే. నమస్తే కరుణ గారు. మేడం, నాకు పెళ్ళై 6 ఏళ్ళు అయింది. మాది లవ్ మ్యారేజ్. మాకు ఒక పాప. 6 నెలల క్రితం మా వారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే మా మామగారు తన ఇంటిని మా వారికి రాసి ఇచ్చారు. ఆ వీలునామా నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు నాకు చెందుతుందా? ప్రస్తుతం ఆ ఇంట్లో మా మామగారు ఉన్నారు. మా వారు మా మామగారి కంటే ముందే పోయారు కాబట్టి ఆ ఇల్లు నాకు చెందడంలో ఏమైనా అడ్డంకులున్నాయా? పూర్తిగా అంటే వివరంగా చెప్పగలరు? కరుణ గారు, మీ ఉత్తరాన్ని చదివాను. అయితే మీ ఉత్తరంలో చాలా తక్కువ వివరాలనే మీరు మాకు అందించడం జరిగింది. ముఖ్యంగా మీ మామగారు ఇంటిని మీ వారికి రాశారు అని చెప్పారు. అది స్వార్జితమో కాదో చెప్పలేదు. అంతేకాకుండా మీ మామగారికి వేరే ఇతర సంతానం ఉందా లేదా కూడా మీరు చెప్పడం జరగలేదు. అయితే మీ ఉత్తరం ద్వారా మాకు తెలిసింది ఏమిటంటే మీ వారు ముందే పోయారని, మీ మామగారు ఇంకా జీవించి ఉన్నారని, అయితే ఆ వీలునామా మాత్రం మీ దగ్గర ఉందని ఈ కాస్త వివరాలనే మీరు అందించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటి అంటే మీరు అందించిన వివరాలతో మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ని మేము పూర్తిగా అందించగలము అని నేను అనుకోవడం లేదు. అయితే స్థూలంగా దీని గురించి వివరించాలి అంటే ఇల్లు మీ మామగారి స్వాధీనంలోనే ఉందని మీరు రాశారు కాబట్టి, ఆయన ఇంకా జీవించి ఉండడం జరిగింది కాబట్టి వీలునామా విషయం మనం ఇప్పుడు ఏమీ తేల్చలేము. ఎందుకు అంటే ఆయన మనసు మార్చుకుని ఒకవేళ అది గనక ఆయన స్వార్జితం అయితే వేరొకరికి రాసే అవకాశం కూడా ఉంది. ఆయనకి వేరొకరికి రాసే అవకాశమే కాకుండా ఆ హక్కు కూడా ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో ఆయన ఆస్తిని కొనుక్కున్నప్పుడు, ముఖ్యంగా మీది లవ్ మ్యారేజ్ అయినప్పుడు, సాధారణంగా పెద్దవారికి ప్రేమ వివాహాలు నచ్చనప్పుడు, కొడుకే ముందు పోయినప్పుడు కూడా ఆ ఇంటిని కోడలికి ఇవ్వాలి అనేది చాలామందికి మనం ఇవ్వాలని ఉండకపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఆయనకి వేరే వారసులు ఉన్నారా లేదా మీరు చెప్పలేదు. నాకు మీ ఉత్తరాన్ని బట్టి చూస్తే మీ మామగారికి మీ వారు ఒక్కరే సంతానం అని కూడా అనిపిస్తోంది. ఒకవేళ ఆయన బతికుండగా వీలునామాని చేంజ్ చేయకపోతే అది మీ వారికే సంక్రమిస్తుంది. కాకపోతే మీ వారు లేరు కాబట్టి వేరే వీలునామా రాయకుండా మీ మామగారు కనుక పోయినట్టయితే లీగల్ హెయిర్స్గా మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసుకుంటే అది మీకే చెందడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు ఒక ప్రశ్న నన్ను అడగడం జరిగింది, ఆ ఇల్లు మాకు చెందుతుందా అని. వారసులు మీరే అయినప్పుడు, అంటే లీగల్ హెయిర్స్ మీరే అయినప్పుడు అది మీకే చెందుతుందండి. అయితే ఆయనకి మీ మామగారికి కొడుకు పోయాడు అని మీరు అంటున్నారు కాబట్టి మీరు వేరే ఉంటున్నట్టు కూడా మీరు చెప్పడం జరిగింది. ఆయనకి వృద్ధాప్యంలో మీరు గనక తోడుగా ఉండినట్టయితే, అంటే కొడుకు పోయిన లోటును తీరుస్తూ మీ పాపతో సహా ఈ సందర్భంలో ఆయన దగ్గర ఉండినట్టయితే ఖచ్చితంగా ఆయన వేరే ఉద్దేశం లేకుండా డైరెక్ట్గా మీకు ఆస్తిని సంక్రమించేట్టు చేయడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇవన్నీ కాంప్లికేషన్స్. మీరు ప్రేమ వివాహం అని చెప్పారు. మీ మామగారు కనుక పోయినట్లయితే ఈ లోపల ఆయన తదనంతరం మీకు అది రావాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసిన కొన్ని
ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి. లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఒకటి తీసుకోవడం, మీ వారికి మీరు లీగల్లీ వెడెడ్ వైఫ్ అని చూపించుకుంటూ మీ మామగారి ఆస్తిని క్లెయిమ్ చేయడానికి కావలసిన దస్తావేజులు డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు సమకూర్చుకుని ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఆయన సంపాదించిన ఆస్తిని మీరు పొందడానికి మీరు చేసేవే కాబట్టి కేవలం హక్కులే కాకుండా మీ బాధ్యతని, అంటే కొడుకు లేని లోటు తీరుస్తూ పెద్దతనంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. ఎందుకంటే కేవలం హక్కుల్నే కాకుండా బాధ్యతల్ని కూడా నిర్వర్తించండి. హక్కుల్ని సంపాదించుకుని బాధ్యతల్ని విస్మరించకండి. మీకున్న పాపకు కూడా న్యాయ ప్రకారం ఆ ఆస్తి సంక్రమించి మీరందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. అయితే మీరు భర్త పోయి ఒంటరిగా ఉంటున్న సందర్భంలో మీరు మామగారి దగ్గరికి కనుక వెళ్ళి ఉంటే మీకు ఆ అండ కూడా ఉంటుంది. మీ పాప భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. పసిపిల్లలకు టీకాలు వేయించే విషయంలో మనం ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. అయితే టీకాలు వేయించే ముందర జ్వరం, జలుబు, దగ్గు, నీళ్ల విరోచనాలు, గతంలో ఫిట్స్ ఇలాంటి వాటితో పిల్లలు కనుక సఫర్ అవుతూ ఉంటే ఒక్కసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు. పిల్లలు మారం చేస్తున్నారనో లేకపోతే వాళ్ళని ఆక్యుపైడ్గా ఉంచాలనో ఏదో ఒక బొమ్మ వాళ్ళ ముందు పడేస్తూ ఉంటాం, లేదా ఏ టీవీ ఆన్ చేసి అక్కడ కూర్చోండర్రా అని చెప్తూ ఉంటాం. ఇలా నెగ్లిజెంట్గా కాకుండా ఆ బొమ్మల సెలెక్షన్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే పిల్లలు ఆడుకోవడంతో పాటు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అదే మరి వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించిన వాళ్ళం అవుతాం. సో మరి ఈ పిల్లలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాయ్స్, వాళ్ళ వయస్సుని బట్టి వాళ్ళకి ఆ బొమ్మ ఏ విధంగా సహకరించగలదు, ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉండగలదు అన్నది చిన్న అవగాహన ఏర్పరచుకుంటే ఆ వయసుకి అనుగుణంగా మనము చక్కటి బొమ్మలు వాళ్ళకి ఇచ్చి దాంతో కేవలము ఎంజాయ్మెంటే కాకుండా నాలెడ్జ్ డెవలప్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. 3 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ 2 years క్రాస్ అయిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి ఏదో ఒక బొమ్మ కాకుండా ఏ గన్ను బొమ్మో లేకపోతే రైలు బొమ్మోనే కాకుండా కాస్త వాళ్ళ మేధాశక్తిని పెంచేటటువంటి బొమ్మలు, లేదా వాళ్ళ చదువుకి చాలా ఉపయోగపడేటటువంటి బొమ్మలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అవి మనం సెలెక్ట్ చేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది. సపోజ్ మీరు ఒక 2 year చైల్డ్ తీసుకున్నారనుకోండి, స్కూల్కి వెళ్ళాలి అంటే స్కూల్కి వెళ్ళాక ఏ బలపమో ఏ పెన్సిలో పట్టుకోవాల్సి వస్తుంది. అది ఒక చక్కటి గ్రిప్తో పట్టుకుంటే కానీ చక్కటి హ్యాండ్ రైటింగ్ రాదు. ఆ హ్యాండ్ రైటింగ్ రావాలన్నా, ఆ గ్రిప్ రావాలన్నా ఆ చిన్న చేతులకున్న చిన్న వేళ్ళల్లో మంచి శక్తి ఉండాలి. ఆ శక్తిని పెంపొందించాలంటే పిల్లలకి దానికి అనుగుణమైన ఎక్సర్సైజ్ ఇచ్చేటటువంటి బొమ్మలు కొనివ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సాఫ్ట్ కనుక బాల్ మనం కొనిచ్చి దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసేటటువంటి అలవాటు కనుక పిల్లలకి చేసామనుకోండి, ఆ చిన్న పిల్లలు దాని అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ చేయడం మూలాన ఆ వేళ్ళల్లో చక్కటి స్ట్రెంత్ వచ్చి పెన్సిల్ కానీ లేకపోతే బల్పం కానీ చక్కటి గ్రిప్తో పట్టుకొని చక్కగా రాయగలుగుతారు. దాని మూలాన చేతుల్లో నొప్పులు కానీ ఇట్లాగా ఈ అరిచేతిలో నొప్పులు లేకపోతే భుజాల నొప్పులు ఇలాంటివన్నీ మనము అవాయిడ్ చేయొచ్చు. సో ఈ సాఫ్ట్ బాల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇది చదువుకు సంబంధించిన టాయ్స్ చెప్తున్నాను. రెండో విషయం, స్కూల్కి వెళ్ళడానికి ముందు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనుషుల బొమ్మలు కొనివ్వడం చాలా మంచిది. అలాగే ఆ బొమ్మలకి చొక్కాలు ఉండే బొమ్మలు కొనిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బొమ్మ చొక్కా వేసేటప్పుడు గుండీలు ఉండేటటువంటి చొక్కా ఎస్పెషల్గా సెలెక్ట్ చేసుకుంటే పిల్లలు చాలా జాగ్రత్తగా చూసి ఆ కన్నంలో ఆ గుండీ పెట్టి లాగుతుంటారు. అంటే కళ్ళతో చూసి చేత్తో పని చేస్తుంటారనమాట. దిస్ ఈజ్ సెన్సరీ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ అంటాం. ఆ సూక్ష్మంగా దాన్ని గమనించి కళ్ళతో చూసి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చేతికి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలో బటన్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇటువంటి యాక్టివిటీ చేసినందు మూలాన పిల్లలు స్కూలుకు వెళ్ళాక బోర్డు మీద రాసినటువంటి విషయాన్ని పేపర్లో కానీ బుక్కులో కానీ చాలా చక్కగా ఏ తప్పు లేకుండా ఒక వరుస క్రమంలో ఒకటి తర్వాత ఒకటి చక్కగా రాసుకుంటారనమాట. మరి ఇలాంటి బెనిఫిట్ ఉండేటప్పుడు ఏదో ఒక బొమ్మలు ఇవ్వడం బదులు ఇలాంటి బొమ్మలు ఇవ్వడం చాలా మంచిది. అలాగే మీకు ఈ ఐ హ్యాండ్ కోఆర్డినేషనే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే పెద్ద పూసలు
నోట్లో పెట్టుకోవడానికి వీలు లేకుండా, మింగడానికి వీలు లేకుండా ఉండేటటువంటి పెద్ద పెద్ద పూసలు, దానికి ఒక దారాన్ని పిల్లలకి ఇచ్చి రోజు దాన్ని గుచ్చి ఒక దండలే వేయమన్నాము అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. కంటితో చాలా సూక్ష్మంగా చూసి చేత్తో ఎక్కిస్తుంటారు. అది అగైన్ ఇట్ ప్రమోట్స్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ లెవెల్స్ ప్రమోట్ అవుతాయి అన్నమాట. అలా ఎక్కించి ఆ బొమ్మకి డెకరేట్ వేయడము, బొమ్మలకి జడలు వేయడము. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, అందరికీ తెలుసు. ఇంట్లో బొమ్మలు, జడలు, చీరలు, బట్టలు వేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి. అన్ని కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కడం చాలా ఫాస్ట్ అనుకుంటున్నాం, కానీ దానికి రిలేటెడ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి అవి దూరం అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి జడలుండే బొమ్మలు కొనడము, ఆ జడలు వేయడము, చొక్కాలు వేయడము, ఇలాంటివన్నీ కూడా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ని బాగా పెంచుతూ ఉంటాయన్నమాట. సో క్లే తెచ్చుకోవడము, ఆ క్లే తోటి రకరకాల బొమ్మలు తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక స్పేస్, తర్వాత దాని నేమ్, కలర్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనము పిల్లల్లో ఆటోమేటిక్గా ఆటలోనే దాన్ని మనము ప్రవేశపెట్టిన వాళ్ళం అవుతామన్నమాట. సో పెయింట్, చిన్న చిన్న వాటర్ పెయింట్ క్యాన్స్ పిల్లలకి కొనిచ్చినప్పుడు ఇది ఒక చక్కటి యాక్టివిటీగా తీసుకోవచ్చు. గోడల మీద కానీ పెయింట్ పేపర్ అతికించేసి చార్ట్ పేపర్ అతికించడము, లేదా టేబుల్ మీద కానీ చార్ట్ పేపర్ అతికించి పిల్లల్ని ఆ పెయింట్ డబ్బాలో పూర్తిగా చెయ్యిని ముంచి హ్యాండ్ ప్రింట్స్ వేయడము, లేదా థంబ్తో ప్రింట్స్ వేయడము, లేదా 4 ఫింగర్తో ప్రింట్స్ వేయడము, ఇటువంటి యాక్టివిటీ పిల్లలకి చేయించినప్పుడు ఏమవుతుందంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ ఫింగర్ టిప్స్ అన్నీ కూడా ప్రెస్ అవ్వడం మూలాన, అక్యుపెంచర్ మూలాన కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ ఆర్గన్స్ అన్నీ చక్కగా వర్క్ చేయడము, రక్త ప్రసరణ సరిగ్గా జరగడము, ఫింగర్స్లో స్ట్రెంగ్త్ రావడము, వీటన్నిటి మూలాన హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా బెనిఫిట్ అవుతారు. మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది పిల్లల్లో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ చేయించడం మూలాన. ప్రింటింగ్ టెక్నిక్స్ కూడా నేర్పించవచ్చు. వెజిటబుల్స్, ఉల్లిపాయలు లేకపోతే బెండకాయలు ముక్కల కింద కట్ చేసి పెయింట్లో అద్ది పెట్టడము. దీంతో ఏంటంటే స్పేస్, డిజైన్, కాన్సెప్ట్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా పిల్లల్లో డెవలప్ అవుతాయి అన్నమాట. ఆడుకోవడం అంటే ఏదో ఒక ప్లాస్టిక్ బొమ్మ లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చేసి దాంతో ఆడుకో అని కాకుండా ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళని ఆట ఆడిపిస్తే ఆటతో పాటు వాళ్ళ మేధాశక్తి, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఒత్తిడి వల్ల మనం అలసిపోయినప్పుడు ఎంతో డిప్రెషన్కి గురవుతామని పరిశోధనలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం చేసే కొద్దిపాటి వ్యాయామం అయినా సరే మనల్ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచడానికి తోడ్పడుతుందట. అందుకే ఈసారి నుంచి మనం డిప్రెషన్కి లోనైనప్పుడు అయ్యో మనం డిప్రెషన్లో ఉన్నామే అని ఆలోచించి ఇంకా డిప్రెషన్కి గురవ్వకుండా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. It's down, chest, up, chest. 8, 7, 6, 5. Go a little low. 4, 3, 2, last 8. 8 and up, and 7 and up, and 6 and up, and 5 and up, and 4 and up, and 3 and up, and 2 and up, and twist side to side now. It's 8, 7, 6, 5, 4, 3, 2, 1 leg up. 8, 7, 6, 5, 4, 3, 2, change your leg now. 8, 7, 6, 5, 4, 3, 2, both legs up now. 8, 7, 6, 5, 4, 3, 2, and take those hands up. It's 8. And keep your hands close to your ears. 7. It's 6. It's 5. That's 4 more. 3 more. Head up, 2 more. And last 8. That's 8. That's 7. 6. 5. 4. 3. It's 2. And a twist now. So it's 8 and down. And 7 and down. And 6 and down. And 5 and down. It's 4, down, 3, down, 2, down. Reverse your side next time. Go. 8 and down, and 7 and down, and 6 and down, and 5 and down. It's 4 and down. It's 3 and down. It's 2 and down. It's front and back. So knees in, knees out, knees in, knees out, knees in, knees out. 4 more to go. 4 and back, 3 and back,
2, and back. You can put it in the air if you like. It's 8, back, 7, back, 6, back, 5, back, 4, back, 3, back, 2, back, and good work. Hold it there. Keep it down now. Take only one leg, up and down. Let's go. 8, 7, 6, 5, 4, 3, 2, change that leg. 8, 7, 6, 5, 4, 3, 2, once again. Go. 8, 7, 6, 5, back straight. 4, 3, keep your chin up. 2, change your leg. 8, 7, 6, 5, 4, 3, it's inner thigh. Let's push it across. That's 8 and 7 and 6 and 5, 4, back straight. 3, 2, change that leg. 8, 7, 6, 5, 4, 3, 2, one more set. Let's go. 8, 7, 6, 5, 4, 3, 2, change that leg. 8, 7, 6, 5, 4, 3, 2, and stretch it there. Take your hands up and stretch. Up, go all the way down, stretch. Take it up again, come to the side, stretch. On the other side, breathe in, push back, and gently breathe out. ఈరోజు మనం యాంటీ ఆక్సిడెంట్ ఫేషియల్ చేస్తాం. ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే బయట ఎవరైతే ఎండలోకి వెళ్తారో వాళ్ళకి తొందరగా ఆక్సిడైజేషన్ అయిపోతుంది. ఫస్ట్ లేయర్ ఎప్పుడు కూడా డస్ట్తో మనకి అక్యుములేషన్ అయిపోయి ట్యాన్ అవుతుంది. సెకండ్ లేయర్ సన్తో డ్యామేజ్ అవుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ లేయర్స్ స్ట్రెస్ రిలేటెడ్తో డ్యామేజ్ అవుతాయి. సో ఈ 4ని కూడా మనం 4 లేయర్స్గా ట్రీట్ చేస్తే సో వాళ్ళకి ఫర్దర్గా ఆక్సిజన్ సప్లై అయ్యి స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానికి 4 లేయర్ ఫేషియల్ అంటాం మనం. సో అది ఎలా చేయాలో నేను స్టార్ట్ చేస్తాను. సో దీన్ని 4 లేయర్ ఫేషియల్ అంటారు కదా. దానికి ఫస్ట్ చేయాల్సింది టాప్ లేయర్ని మనం క్లీన్ చేయడం. టాప్ లేయర్ అంటే ఎపిడెమిస్ లేయర్లో ఉన్న డస్ట్ ఏదైతే అక్యుములేట్ అయిందో దాన్ని ఫస్ట్ క్లీన్ చేస్తాం. దానికి సెపరేట్గా ఒక గ్రేప్తో తయారైన ఫ్రూట్తో బేస్డ్ జెల్ ఉంటుంది. ఆ జెల్తో క్లీన్ చేస్తే టాప్ లేయర్ క్లీన్ అవుతుంది మనకి. సో ఫస్ట్ ఇప్పుడు మనము 4 లేయర్ ఫేషియల్లో ఫస్ట్ ఉన్న పైన టాప్ లేయర్ చేస్తాం. ఎపిడెమిస్లో ఉన్న టాప్ లేయర్ అంటే డస్ట్ పట్టిన లేయర్ని క్లీన్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోడక్ట్ ఓన్లీ టాప్ లేయర్కి మాత్రమే సంబంధించి సెకండ్ లేయర్ కానీ థర్డ్ లేయర్ కానీ రీచ్ అవ్వదు ఇది. సో ఈ ఫస్ట్ లేయర్లో వేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో జెల్ ఇది ఓన్లీ టాప్ లేయర్లో మాత్రమే క్లీన్ చేస్తుంది. సెకండ్ లేయర్ కానీ థర్డ్ లేయర్ కానీ రీచ్ అయ్యే అవకాశం లేదు. సో మనం చేసేది టాప్ లేయర్లో మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ లేయర్ని క్లీన్ అప్. సో ఫస్ట్ లేయర్ క్లీనింగ్ చేస్తాం. అయిపోయింది కదా, ఫస్ట్ లేయర్ మనకు ఆల్రెడీ క్లీనప్ అయిపోయింది. అప్పటికే పైన ఉన్న డస్ట్ పోవడం వల్లనే స్కిన్ క్లారిటీ మీరు గమనించవచ్చు యాక్చువల్గా ఎంత క్లియర్ అయిందో స్కిన్ అని మనం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ క్లీన్ అయిపోయింది. సెకండ్ లేయర్లో డర్మిస్ లేయర్లోనే సెకండ్ లేయర్ ఏదైతే సన్తో డ్యామేజ్ అయిందో ఆ లేయర్ని క్లీన్ చేయాలి. ఆ లేయర్ని క్లీన్ చేయాలంటే మనకి మింట్ క్లీన్సెస్ అవసరం. అకార్డింగ్ టు ఆమె స్కిన్ ప్రకారం ఏంటంటే తనకి డిఫరెంట్ స్కిన్స్కి డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. ఆమెకి లిటిల్ యాక్నీ ఉంది కాబట్టి మింట్ బేస్డ్ జెల్స్ వాడతాం. సో మింట్తో మనం క్లీన్ చేస్తాం దాన్ని. సో మింట్ అనేది లిటిల్ లోపల లేయర్ కాబట్టి కొద్దిగా వాటర్ హైడ్రేషన్ మెడికేటెడ్ హైడ్రేషన్ ఇవ్వాలి కంపల్సరీగా. సో అగైన్ ఈ ట్రీట్మెంట్లో కూడా సెకండ్ ప్రోడక్ట్ ఫస్ట్ సెకండ్ లేయర్స్కి మాత్రమే వెళ్తుంది. థర్డ్ లేయర్కి మళ్ళీ రీచ్ అవ్వదు. డిఫరెంట్గా ఉంటుంది. లింఫాటిక్ డ్రైన్స్ అంటాం. లింఫాటిక్ డ్రైన్ ప్రకారంగా మసాజ్ చేస్తారు. ఇది మనకి సిస్టంలో ఒక డ్రైన్ సిస్టమ్ ఉంటుంది. డ్రైన్లోకి ఇంప్యూరిటీస్ని పంపించాలంటే లింఫాటిక్ డ్రైన్ మసాజ్ అంటాం. ఆ మసాజ్ ద్వారానే వెళ్తుంది. డిఫరెంట్ మోటార్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని లింఫాటిక్ డ్రైన్స్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ అది కూడా మనం క్లీన్ చేసేసాం కదా సెకండ్ లేయర్ని. సెకండ్ లేయర్ తర్వాత కూడా మీరు ఆ ఇంప్రూవ్మెంట్ గమనించవచ్చు స్కిన్లో ఎంత ఇంప్రూవ్ అయింది అనేది. స్కిన్ టోన్ అంతా కంప్లీట్గా మీకు చేంజ్ కనబడుతుంది. ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎవరికి పనికి వస్తాయంటే మసాజెస్ వీళ్ళకి చెయ్యం చిన్నపిల్లలకి.
సో అరౌండ్ 18 to 25 వాళ్ళకి క్లీనప్స్ అంటాం. క్లీనప్స్ అంటే కూడా జస్ట్ నార్మల్ క్లీనప్ కంటే కూడా ఇలా 4 లేయర్ క్లీనప్ చేసుకుంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు స్ట్రెస్ బాగా ఉంటుంది, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా దూరాలు వెళ్తాయి, ఇలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు థర్డ్ లేయర్ మనం డర్మిస్ లేయర్లో ట్రీట్మెంట్ ఇస్తుంది. డర్మిస్ లేయర్లో కూడా 2 లేయర్స్ మనం ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు. ఆ ట్రీట్మెంట్లో కూడా చాక్లెట్ బేస్డ్ ప్రోడక్ట్ ఉంటుంది. అదేంటంటే చాక్లెట్ బేస్డ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సిజన్ని బూస్ట్ చేస్తుంది. స్కిన్లో ఎంత ఆక్సిజన్ మనకి బూస్ట్ అయితే అంత కలర్ లిఫ్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ట్రీట్ చేసేది థర్డ్ లేయర్లో ట్రీట్మెంట్. ఇది ఈ చాక్లెట్ ఇన్ఫ్యూజ్ చేసేది థర్డ్ లేయర్కి ఇస్తున్నాం మనం. సో ఇప్పుడు థర్డ్ లేయర్లో వేసిన డర్మిస్ లేయర్ ప్యాక్ ఆరిపోయింది కదా, దీంట్లో ఎంజైమ్స్ అన్ని లోపలికి వెళ్తాయి. మనం దీన్ని లిఫ్ట్ చేసేద్దాం. జనరల్గా చాక్లెట్ అనేది ఎలా స్ట్రెస్ రిలీజర్, మనం తింటే కూడా ఎలాగ మనకి స్ట్రెస్ బూస్టర్ కింద పనిచేస్తుందో స్కిన్లో కూడా తనకి ఎఫెక్ట్ అదే ఉంటుంది. సో ఇది లిఫ్ట్ అయిన తర్వాత కూడా మీరు ఆ స్కిన్ చూస్తే ఆ హెల్దీనెస్ కనిపిస్తుంది. సో తీసేప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా తీయకుండా కొంచెం అది ఎక్కడ స్కిన్ డిస్టర్బ్ కాకుండా స్లోగా లైట్ మసాజ్, అది కూడా లింఫాటిక్ మసాజ్ చేస్తూ తీయాలి దాన్ని. సో ఇప్పుడు మనం థర్డ్ లేయర్ కూడా స్ప్రే చేసిన తర్వాత ఒక మసాజ్ చేస్తాం. మీరు గమనించారు లేదు, లింఫాటిక్ మసాజ్, ఏదో ఫేషియల్ మసాజ్ లాగా అసలు చేయలేదు. లింఫాటిక్ మసాజ్ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేసేస్తాం, తీసేద్దాం ప్యాకెట్. మనం చేసిన ప్రతి లేయర్కి స్కిన్ ఇంప్రూవ్మెంట్ మనకు అనిపిస్తూనే ఉంటుంది. అది మనం కనుక డిస్టర్బ్ చేస్తే ఇంకా ఎక్కువ యాక్నే వస్తుంది. సో దాన్ని జెంటిల్గా ఎలా డీల్ చేయాలని మీరు ఈరోజు గమనించారు. సో ఫోర్త్ లేయర్ ఏంటంటే మనకి ఆక్సిజన్ కావాలి. మనకి ఆక్సిజన్ వస్తేనే యాంటీ ఆక్సిడెంట్ అంటాం మనం. ఆక్సిజన్ సప్లై చేస్తేనే ఆక్సిడైజేషన్ అవ్వకుండా ఉంటుంది స్కిన్లో. సో మనం ఆల్రెడీ టాప్ నుంచి 2 లేయర్స్ క్లీన్ చేసుకొని థర్డ్ లేయర్లో ఒక ప్రోడక్ట్ వేసాం ఎంజైమ్స్తో. ఫోర్త్ లేయర్కి ఆక్సిజన్ సప్లై చేసే ఆక్సి ప్యాక్స్ అంటాం వాటిని. నార్మల్గా ఫేస్ ప్యాక్స్లా ఉంటుంది. ఇది మీరు చూస్తే జస్ట్ వాటర్లా ఉంటుంది ప్యాక్. దీంట్లో ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఈ జెల్ని మనం లోపలికి పంపిస్తాం. దిస్ ఇస్ అ ఫోర్త్ లేయర్ ట్రీట్మెంట్ ఇందులో వేసేది. ఇప్పుడు మీరు చూస్తే వాటర్ లాగే ఉంటుంది, ఎందుకంటే మీకు తెలుసు వాటర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఈ ప్యాక్ కూడా ప్రతిదీ మనం యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ట్రాన్స్డర్మల్ ప్రోడక్ట్ అండ్ హైడ్రేటెడ్ ప్రోడక్ట్, అవన్నీ కూడా వాటర్తోనే తయారై ఉంటాయి. మ్యాక్సిమం హైడ్రేషన్ క్రీమ్స్ అంటాం వీటిని. సో ఏది కూడా క్రీమ్ బేస్లో ఉండదు మనకి, ప్రతిదీ జెల్ బేస్లో వాటర్ బేస్లో ఉంటుంది. సో అవైతేనే ట్రాన్స్డర్మల్, అవి లోపలికి వెళ్తాయి ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం ఆక్సీ ప్యాక్ వేసాం కదా, అది యాక్చువల్గా ఫేస్ ప్యాక్ అంటే మనం తీస్తాం ప్యాక్ అన్నింటినీ. ఈ ప్యాక్ చూస్తే మీరు లోపలికి మొత్తం స్కిన్లోకి వెళ్ళిపోయింది అది. సో మనం ఫోర్త్ లేయర్ వరకు రీచ్ చేయాలనుకున్నాం, ఫోర్త్ లేయర్ వరకు వెళ్ళిపోయింది. దీని ఇంకా వాష్ కూడా చేయము, తను అలాగే ఇంటికి వెళ్ళిపోతుంది. 6 hours వరకు తనకు అది వాష్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసాం కదా ఆక్సీ ప్యాక్ వేసిన తర్వాత ఆ ప్యాక్ అంతా ఆరిపోయింది, స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఆక్సిజన్ సప్లై అవుతూనే ఉంటుంది. ఒక 6 hours వరకు మనం ఆ ప్యాక్ని డిస్టర్బ్ చేయకూడదు. వాటర్తో కూడా వాష్ చేసుకోవాలి. 6 hours తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది అలా ఉంచడం వల్ల డిస్కలరేషన్ స్కిన్లో పోయేసి, తర్వాత అన్ని మచ్చలన్నీ క్లియర్గా పోయేసి నీట్గా అవుతుంది స్కిన్. పటెల్లార్ టెండినైటిస్ లేదా జంపర్స్ నీ అనే ఒక ప్రత్యేకమైన సమస్య తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. మోకాలకు సంబంధించిన నొప్పులలో రకరకాల కారణాలు ఉంటాయి. మోకాలు ప్రాంతంలో ఆ మోకాలకు సంబంధించిన పై భాగంలో, ఆ కింది భాగంలో, ఇరుపక్కల ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల నొప్పులకు ఆస్కారం ఉంటుంది. అయితే ప్రతిసారి మోకాలు నొప్పి అనగానే అదేదో ఆస్టియోఆర్థరైటిస్ లేదా కీలు అరిగిపోవడము అనే సమస్య వల్ల వచ్చిందనేది కంగారు పడకుండా, అది మోకాలు భాగంలో ఏ ప్రాంతంలో ఉంది అనేది మనం సరిగా గుర్తిస్తే దానికి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని రకాల నొప్పులు చాలా తొందరగా, తేలికగా, చాలా సులువైన చికిత్సల ద్వారా శాశ్వతంగా పోయే అవకాశాలు ఉంటాయి. పటెల్లార్ టెండన్ అనేది మోకాటి చిప్పను అంటుకొని ఆ కింద ఉండే టిబియల్ బోన్ను ఇది ఇన్సర్ట్ అయ్యే ఈ టెండన్ అనేది చాలా దృఢంగా, బలంగా ఉంటుంది. మనకి మోకాటి చిప్ప కింద నుంచి ఈ విధంగా మనకి ఈ పటెల్లార్ టెండన్ అనేది మనకి కనబడుతుంది. ఇది క్వాడ్రిసెప్స్ మజిల్స్, అంటే మనకి మోకాలు చాచడానికి ఉపయోగపడే మజిల్స్, అదేవిధంగా మోకాలు చాచడానికి ఉపయోగపడే టెండన్ ఈ పటెల్లార్ టెండన్. ఈ జంపర్స్ నీలో ఉండే ముఖ్య లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టు ఈ మోకాటి చిప్ప కింది భాగంలో ఎక్కడైతే మనకి పటెల్లార్ టెండన్ అనే భాగంలో తీవ్రమైన నొప్పి ఉండడము,
ఆ భాగంలో కొద్దిపాటి వాపు ఉండడం, అంటే మామూలుగా మనకి ఇటుపక్కకు ఉండే అంటే సామాన్యంగా ఉండే మోకాటితో పోల్చుకుంటే ఈ జంపర్స్ నీకి గురైన మోకాలు కొంచెం వాచినట్టు ఉంటుంది. ఆ పై భాగంలో వేలుతో నొక్కితే విపరీతమైన నొప్పి ఇది ఏర్పడుతుంది. అదేవిధంగా మోకాలు చాచడానికి ప్రయత్నిస్తే నొప్పి తీవ్రంగా అవుతుంది. దాంతోపాటు ఆ మోకాటి భాగం కూడా బిగదీసుకుపోయినట్లు అవుతుంది. లేదా కొన్నిసార్లు మోకాలపై కూర్చోవడానికి ప్రయత్నించినా లేదా లేచి నించుని నడవడానికి ప్రయత్నించినా కానీ, ఇంకా కొంతమందిలో నొప్పి ఈ సమస్య కనుక కొంచెం ఎక్కువగా ఉంటే ఈ పిక్క భాగంలో ఉండే కండరాలు కూడా బలహీనం అవుతాయి, అంటే వాటిలో ఏమాత్రం శక్తి లేనట్టుగా తయారవుతాయి. ఇవి ఈ పటెల్లార్ టెండినైటిస్ అనే సమస్యలో లేదా జంపర్స్ నీ అనే సమస్యలో ఉండే లక్షణాలు. ఈ పటెల్లార్ టెండినైటిస్ లేదా జంపర్స్ నీ అనే సమస్య తగ్గడానికి, దాని యొక్క తీవ్రత తగ్గడానికి దాంట్లో ఉండే లక్షణాలు అంటే ముఖ్యంగా ఈ నొప్పి వాపు అనే సమస్యలు తగ్గడానికి ఆయుర్వేదంలో గుగుల్వాది యోగం అనే ఒక చక్కటి యోగం ఉంది. దీనికి కావలసిన మూలికలు ఒకటి అంటే మహిషాక్షి గుగ్గు, చెంగల్లో కోష్టు, వసకొమ్ములు, దేవదారు, అగరు చెక్క. వీటన్నిటినీ అంటే ఈ మహిషాక్షి గుగ్గిలు లేదా గుగ్గులు తప్ప మిగిలిన 4 మూలికలను దేనికి అదే విడివిడిగా మెత్తటి చూర్ణం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ గుగ్గుళ్ళు మాత్రము ఉపయోగించుకునే ముందు ఈ మిగతా మూలికలతో చేర్చి మెత్తగా నూరి అవసరమైతే దానికి తగినట్టు కొంచెము వేడి నీళ్ళని కానీ లేదా అన్నం వార్చిన గంజిని కానీ చేర్చి బాగా నూరి కొంచెం వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఈ నొప్పి ఉన్న భాగంలో, ముఖ్యంగా అంటే ఈ టెండినైటిస్ అనే నొప్పి ఉన్న ప్రాంతంలో దాన్ని లేపనంగా చేయాలి. లేపనం చేసిన తర్వాత అది ఆరిపోయే వరకు, అంటే దాదాపు ఒక అర్ధగంట నుంచి 1 గంట వరకు దాన్ని అలాగే ఉంచి తర్వాత దాన్ని తీసివేస్తూ ఉండాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి కానీ 2 సార్లు కానీ, తీవ్రత ఎక్కువగా ఉంటే 3 సార్లు కానీ చేస్తూ ఉంటే ఈ పటెల్లార్ టెండినైటిస్ అనే సమస్య చాలా చక్కగా అద్భుతంగా తగ్గిపోతుంది. చిన్న తోటైనా సరే మనం చేసే తోట పని వల్ల ఎన్నో వందల క్యాలరీలు ఖర్చవుతాయి. మనం చేసే పని ఇంటెన్సిటీని బట్టి 250 నుండి 500 వరకు క్యాలరీలు ఖర్చవుతాయట. మరి ఒక మొక్క నాటడం 1 క్యాలరీ ఖర్చవుతుంది. అంచేత రోజు మనం ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుదాం. అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాలని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com.